చూస్తున్నాము. జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ జరుగుతుంది. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తారు అనే చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతుంది. మొత్తానికైతే రాజ్యసభకు ఆయన ఎన్నికవ్వాలి అనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భారీ విజయాన్ని సాధించింది. అయితే బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ త్వరలో తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది అన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో మరింత చురుగ్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా ఉప ముఖ్యమంత్రి పదవికి రానున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భారీ విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసనసభలో 200లకు పైగా స్థానాలు గెలుచుకొని కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేసిన ఎన్డీఏ వ్యూహం ఫలించింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 89 స్థానాలు గెలుచుకొని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించగా జనతాదళ్ 85 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది. ఎన్డీఏ కూటమిలోని ఇతర మిత్రపక్షాలు కూడా కీలక విజయాలు సాధించాయి. అయితే కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 19 స్థానాలు గెలుచుకోగా జితన్ రామ్ మాంఘీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా 5 స్థానాలను గెలుచుకుంది. అలాగే ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా 4 స్థానాలను గెలుచుకొని కూటమి బలాన్ని మరింత పెంచింది. ఈ పరిస్థితుల్లో బీహార్ రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు మరింత పెరుగుతున్నాయి. ఒకవేళ నితీష్ కుమార్ రాజ్యసభకు వెళితే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బీజేపీకి చెందిన ఎమ్మెల్యే చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు కూడా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయినప్పటికీ బీహార్లో సంభవించే రాజకీయ మార్పులపై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. మరి బీహార్లో ఏం జరగబోతుంది? రాజీనామా చేస్తారా నితీష్ కుమార్ అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.